భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు దానహీనుని చూసి ధనము నవ్వు కథన భీతును చూసి కాలుండు నవ్వురా విశ్వదాభిరామ వినరవేమ అని చెప్పి వేమన ఏనాడో చెప్పిండు. ఈ భూమి నాది అన్నటువంటి ఆలోచనలు చేస్తున్నారంటేనే దానికి ఒక అర్హత ఉండాలి. కానీ ఊరి కోసం వదిలిపెట్టినటువంటి ఒక శ్మశాన వాటికను కూడా కబ్జా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి అంటున్నారు. గత వారసత్వంగా వస్తున్నటువంటి భూములు అంటే ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఒక ఊరికి సంబంధించినటువంటి దొర ఇక్కడ కొన్ని 60 ఎకరాల భూమిని ఇక్కడ వీళ్ళకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అందులో మిగిలిన అమ్ముకోగబోను ఈ శ్మశాన వాటికకు వదిలిపెట్టినటువంటి 6 ఎకరాల భూమిని కూడా మళ్ళీ ఇక్కడ కబ్జా చేసి ఇది నాదే అన్నటువంటి ఆలోచన చేస్తున్నారని చెప్పి ఇక్కడ గ్రామస్తులు చేస్తున్నారు. తమ తాత ముత్తాతల నుండి కాదు 200-300 సంవత్సరాల నుండి కూడా ఈ భూమి ఊరు శ్మశాన వాటిక కోసమే ఏర్పడింది. ఇక్కడ ఎన్నో సమాధులు ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ చూసినా తవ్వినా కానీ ఇక్కడ ఎముకల గూడులే ఉంటాయి, ఇక్కడ సమాధులు ఉన్నాయి. వాటి అన్నింటిని కూడా పగలగొట్టి కబ్జా చేశారని చెప్పి ఇక్కడ గ్రామస్తులు జనగామ జిల్లా కలెక్టర్ను కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి కలెక్టర్ గారు కూడా స్పందించి వెంటనే దీనిపై చర్యలకు ఉపక్రమించారు. వెంటనే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ ఇతర అధికారులు కలిసి కబ్జా చేసినటువంటి భూమిని మళ్ళీ స్వాధీనం చేసుకునే పనిలో పడ్డారు. ప్రస్తుతానికి మనం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో కూడా శ్మశాన వాటికను కూడా కబ్జా చేశారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఒక రకమైనటువంటి ఆందోళన కూడా ఇక్కడ గ్రామస్తుల్లో రేగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనం ఉన్నటువంటి ప్రాంతం పోచన్నపేట గ్రామంలోని శ్మశాన వాటిక. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ ఎవరు ఊళ్ళో గ్రామాల్లో చనిపోయినప్పటికీ కూడా శ్మశాన వాటికనే ఇక్కడ ఉంటుంది. కాబట్టి గ్రామస్తులు కూడా ఈ శ్మశాన వాటిక ఊరికి ఎప్పుడైనా పనిచేస్తుందని చెప్పేసరికి ఇది గతంలో నుండి కొంతమంది దీనిపై కన్ను పడిందని చెప్పి అంటున్నారు. వారందరూ కలిసి మళ్ళీ అధికారికంగా కూడా ఎంఆర్ఓ గారిని ఆశ్రయించి రిజిస్ట్రేషన్ చేసి పట్టాలండి అని చెప్పి వారి వాదన ఉంది. మరి ఇక్కడ వీళ్ళు ఆలోచిస్తే ఇది 300 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటుందని చెప్పి వీళ్ళు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో ఒకసారి ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చాము. ఇప్పటి వరకు చూసినట్టయితే మరి ఇది పట్టా ల్యాండా లేకపోతే గ్రామస్తులకు సంబంధించినటువంటి పోరంబోకు ల్యాండా, మరి ఏం సంగతి అనేది కూడా గ్రామస్తులని తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే పట్టా చేతిలో పట్టుకొని ఇది తమ భూమి అని చెప్పి చదును చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమాధుల్ని కూడా మొత్తం పగలగొట్టి అలాగే కొన్ని ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి చెట్లను కూడా క్లీన్ చేసి ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా చదును చేసినటువంటి ప్రాంతమే. ఈ ప్రాంతాన్ని కూడా మొత్తం చదును చేసిన తర్వాత ఇక్కడ కనీలు కూడా బాతిరు. మొత్తం కనీలు బాతిన తర్వాత అక్కడి నుండి కొంత 6 ఎకరాల భూమిని కూడా మళ్ళీ ఒక మూమెంట్ తీసుకున్నటువంటి నేపథ్యంలో వెంటనే ఆ గ్రామస్తులు కూడా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి దీనిపై ఆలోచించాలని చెప్పి వెంటనే ఇక్కడ మళ్ళీ ఇది ఖచ్చితంగా శ్మశానానికే చెందాలని చెప్పి ఆర్డర్ పాస్ చేయడంతో వెంటనే చర్యలకు ఉపక్రమించినటువంటి సంబంధిత అధికారులు ఇప్పుడు కనీలను కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం ఏం జరుగుతుందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మనం చూస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఇక్కడ ఎంఆర్ఓ గారు కూడా అక్కడికి వచ్చారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి పరిశీలన కోసం వచ్చారు. మనం గ్రామస్తులతో మాట్లాడదాం. ఈ ప్రాంతం కూడా చూసినట్టయితే వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు చూస్తే 300 సంవత్సరాల నుండి కూడా ఈ ప్రాంతం అంతా కూడా తమ తాత ముత్తాతల నుండి కూడా ఇదే ప్రాంతంలో ఇక్కడ దహనం చేశామని చెప్పి అంటున్నారు. దానికి సాక్షిభూతంగా కూడా రీసెంట్గా ఉన్నటువంటి దహన సంస్కారాలు చేసినటువంటి ప్రాంతాలు కూడా ఇక్కడే మనం చూస్తున్నాము. మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కడ చూసినా కానీ కొన్ని ఏళ్ల నుండి కూడా అంటే 300 ఏళ్ల నుండి కూడా ఇక్కడ అంత్యక్రియలు జరుగుతున్నాయి. తమ ఊరికి ఉన్నటువంటి ఈ శ్మశాన వాటికకు సంబంధించినటువంటి ప్రాంతాన్ని కూడా కబ్జా చేసి కొంతమంది తన్ని మళ్ళీ అమ్ముకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అంటున్నారు. మొత్తం ఒకసారి ఆ ఊళ్ళో గ్రామస్తులను కూడా అడిగి తెలుసుకుందాం. వాళ్ళు ఏం సమాధానం చెప్తారు, అసలు ఇది నిజంగా పట్టాలండా లేకపోతే ఇక్కడ కొంతమంది కావాలని కబ్జా చేశారా, మరి గ్రామస్తులు ఏమంటున్నారో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి సంబంధిత అధికారులు కూడా ఎంఆర్ఓ గారు ఇక్కడ అందరూ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని పరిశీలించి ఆ నక్షాను కూడా చూస్తున్నాం. ఒక్కసారి ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇక్కడ మొత్తం పూర్తి వివరాలు అంటే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ ప్రాంతం ఎక్కడ ఉంది, దీని యొక్క మొత్తం పోచన్నపేట గ్రామం నుండి ఇక్కడ ఈ బచ్చన్నపేట గ్రామం వెళ్ళేటువంటి పరిధిలో ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి 495 సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి అలాగే 494 ఈ ప్రాంతాన్ని కూడా మొత్తం కబ్జా చేశారన్నటువంటి ఆరోపణలు చేస్తున్నారు. మరి ఇది దేనికి సంబంధించింది, మరి తాత ముత్తాతల నుండి ఇక్కడే శ్మశాన వాటిక ఉంటుంది అన్నటువంటి నేపథ్యంలో ఒకసారి మనం మాట్లాడదాం గ్రామస్తులతోటి. ఇక్కడ ఏం జరిగిందన్న, ఇక్కడ మీ ఊళ్ళో శ్మశాన వాటిక కబ్జా చేశారని చెప్పి జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. ఎంఆర్ఓ గారు కూడా ఇక్కడ తనిఖీలకు వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి కబ్జా చేసినటువంటి కనీలను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి అసలు ఇది గ్రామస్తులకు సంబంధించినటువంటి శ్మశాన వాటికనా లేకపోతే పట్టాలండా, మీకున్నటువంటి సమాచారం ఏంది, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని పరిశీలిస్తున్నారు? ఇక్కడ సారు మా తాత ఉండే గోరి మన ఆయనది ఉండే మా అన్నది ఉండే 3-4 గొర్రెలు ఉండే అక్కడ మా కుటుంబాన్ని అసొంటి కుటుంబాలు ఎన్ని కుటుంబాలే అందరి తాతల ముత్తాతల గొర్రెలన్నీ ఇక్కడ ఉండే.
అయితే అది మాకు తెలియకుండా మధ్యరాత్రి వచ్చి అంతా జీసీపో అదే పెట్టి తోడేసారు. తోడేసాక మాకు తెలిసినాక కూడా ఇక్కడ ఉన్న మా పోయిన సర్పంచ్కి కూడా చర్య తీసుకోలే. చర్య తీసుకోకపోతే పిల్లలు మాకు కొంతమంది మన తాతలై ముత్తాతలై కనిపిస్తలేవు అని చెప్పి మేము చర్య తీసుకొని ఇది మేము దీన్ని కలెక్టర్ ద్వారా దృష్టికి తీసుకుపోయినాం. అది ఇప్పుడు మరి వాళ్ళు ఏమంటున్నారు, మరి ఎంత చదువు ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే ఎందుకు చదువు చేస్తున్నారు వీళ్ళు? మరి ఇక ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళు అక్కడ 30-40 ఎకరాల భూమి అమ్ముకున్నారు. అమ్ముకొని ఈ భూమి ఇది మాది, మా కబ్జాలో ఉన్నది, ఇది మా పట్ట అనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చిర్రు. మళ్ళీ అదే వాళ్ళ తోటి పాలోళ్ళు ఏమంటున్నారు అంటే మేము అప్పుడే ఇడిచిపెట్టినాం, మా తాతల ముత్తాతలనే ఇడిచిపెట్టినాం, మేము ఇడిచిపెట్టి గ్రామానికే ఇడిచిపెట్టినాము, మాకు దొరలు పిరిగిచ్చిర్రు, వచ్చినప్పుడు దొరలు పిరిగిచ్చిర్రు. మేము కూడా ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది మేము ఎందుకు గుంజుకోవాలని వాళ్ళు పంచుకున్న వాళ్ళు కూడా చెప్తారు. ఓకే, ఇప్పుడు పట్టా ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ వాళ్ళు పట్టా చేసుకున్నారు, లేకుంటే అప్పటి నుంచే ఆ పట్టా వీళ్ళ పేరు మీద ఉందా? ఇక మరి అది నాకు తెలియదు సార్. అది ఇప్పుడైతే మేమైతే గోరీలు అయితే దీని నిండా గోరీలు ఉండే, మేము చిన్నప్పటి నుంచి ఊరి పుట్టినప్పటి నుంచి గోరీలు ఉండే. అది పట్టా అనేది ఇప్పుడు ఆ ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి మనకేందంటే ఇది ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు పట్టా చేశారా లేకపోతే తాత ముత్తాతల నుంచేలే వాళ్ళ పేరు మీద ఉందా అనేది కూడా కొంత తెలుస్తూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే గ్రామం సంక్షేమం కోసం, కొంత ఊరి సంక్షేమం కోసం కానీ ఇట్లాంటి దానం కూడా ఇస్తూ ఉంటారు గ్రామానికి, శ్మశాన వాటికో లేకపోతే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకో. ఇప్పుడు భూదానోద్యమంలో కూడా చాలామంది దానం చేశారు, పూరంబోకు భూములు కూడా కొన్ని ఉంటాయి. మరి ఈ ల్యాండ్ మీకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పుడు ఎవరి పేరు మీద ఉంది? ఇది ఖచ్చితంగా ఊరుకుండేనండి. ఊరుకు మేము చూసినప్పటి నుంచి మా నాయనల గోరీలు చూస్తే ఇక్కడనే అక్కడ ముందు ఆ మర్థం ఆ చెట్ల కాడ ఉన్నది మా గోరీలు, మా నాయనది, మా అన్నది, మా వదినది ఇక్కడనే పెట్టించినాం. మేము ఇప్పటికి నేను 70 సంవత్సరాలకు వచ్చిన 73 సంవత్సరాలకు వచ్చిన నేను చూసినప్పటి వరకు చూద్దా మా నాయన పండించే గోరీలు మొత్తం దీని నిండా గోరీలు ఉన్నాయి. ఇది పొరంబొక్క భూమి, ఇది పొరంబొక్క భూమి అయితేనే ఊరుకు సంబంధించిన ఊరు, ఇది పట్ట భూములు కాదు, ఇది మొత్తం ఇది ఊరుకు సంబంధించిందే. ఇది సర్వే నెంబర్ ఎక్కడిదంటే మరి రాసి ఎట్లా పుట్టిందో అది ఎట్లా చేసిందో అప్పుడు పెద్దలు చేసిన మాకు తెలియదు, మాకైతే తెలియదు. ఓకే ఓకే, ఇక్కడ ప్రస్తుతానికైతే మనం చూడొచ్చు, మరికొంతమందితో మనం మాట్లాడదాము. ఇక్కడ చూస్తేనేమో అన్ని సమాధులు ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఇక్కడ అన్ని శ్మశాన వాటికలు కూడా అన్ని దహన సంస్కారాలు కూడా అంతిమ సంస్కారాలు చేసినటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. మరి అయినప్పటికీ ఈ విషయం తెలిసి కూడా ఎందుకు కబ్జా చేశారనుకుంటున్నారు వాళ్ళు? ఎందుకంటే కావాలని అక్కడ ల్యాండ్ అమ్ముకున్నారు, అక్కడ భూమి అది అమ్ముకునే వరకు వీళ్ళకు సేమ్ సర్వే నెంబర్ అయితే వాళ్ళు ఏం చేసారు, ఇది మాదాని పట్ట అయింది వాళ్ళకు. ఇది పట్ట ఇప్పుడు అంత ఎప్పుడైంది పట్ట వాళ్ళకు కమ్సే కమ్ ఒక 10 ఏళ్ల క్రితం అయినట్టుంది. అంటే ముందే ప్లాన్ చేసుకున్నారు, అంటే 100 ఏళ్ల నుంచి మాత్రం గ్రామస్తుల కోసం ఉంది. తాతలు చేయలేదు, వాళ్ళ తండ్రులు చేయలేదు, వాళ్ళ నాయన సుత చేయలేదు, ప్రవీణ్ అన్న వాళ్ళ రామరెడ్డి అన్నాడు ఆయన. వాళ్ళు చేయక ఉన్నా కూడా ఈయన ఒక్కడు ఊళ్ళో పోతు బలంతో చేసుకుంటూ ఇక్కడ అందరి ఉన్నాయి. మా 70-80 ఏళ్ళ నుంచి మా తాతలు పెట్టిన మా నాయన అన్ని ఇవన్నీ చేసుకుంటా వాడు ఆక్రమిస్తాను భూమి కనీలు వాతిండ్రు. మన ఎంఆర్ఓ దగ్గరికి పోయినాం, కలెక్టర్ దగ్గరికి పోయినాం. పోయి వాళ్ళకు చెప్పుకుంటే వాళ్ళు వచ్చి బాట ఇదంతా కాలువలు చేసారు, బాట పోకుండా ఈ మొద్దులన్నీ అయితే వాళ్ళు వచ్చి బాట తీపిచ్చారు. ఇప్పుడు కలెక్టర్ గారు అనుకూలంగా స్పందించారు, ఎంఆర్ఓ గారు కూడా అనుకూలంగానే ఉంటున్నారు, దీనిపై సర్వే చేస్తున్నారు. ఇంకా సర్వే చేస్తాను సార్. అది వీళ్ళు ఏంటంటే వీళ్ళు అక్కడ భూములు అమ్ముకుని వీళ్ళు ఈ భూమి మీద పడరు. ఇలా 25 గుంటల భూమి అమ్ముకున్నారు, ఒక ఎస్ఐ నాకు అమ్ముకుండు. ఆయన ఈ భయం ఉండేది, ఆయన పోయి కేసు పెడతాడు, నాకు బాట అట్లా తీసి రాకు మీరు పోవాలంటే బాట జరుపుకుంటూ వస్తున్నారు. అయితే అలా మొత్తం అట్లా తీసిరు కానీ మొత్తం ఇది కబ్జా చేసుకున్నారు మన దాకా. అది పొరంబొక్కే అది పొరంబొక్కే. 400 ఏళ్ళు ఈ ఊరు వాటి నుంచి ఇక్కడ ఉన్నది. ఇది 4 ఊర్లు కలితేనే మొయినాబాద్ అట, పెల్మెల్లం పట్టణం, ఇది తురుకొల్లది ఉండే, పోచనపేట అని పేరు 4 ఊర్లు కలిసి అయింది ఇది. ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే అసలు ఈ శ్మశాన వాటికకు దారి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రాంతం నుండి ఇక్కడ నుండి ఉండేది. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనం నిలబడుతున్నటువంటి ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి పొలాలు కూడా ఈ శ్మశాన వాటిక నుండి కొంత కబ్జా చేసి డైరెక్ట్ ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా మొత్తం పొలం వేసి మొత్తం కబ్జా చేసుకుంటూ మెల్లమెల్లగా జరుపుకుంటూ వచ్చి ఇక్కడి నుండి అక్కడ కూడా రోడ్డు పోస్తారు. అంటే ఇది కూడా ఇప్పుడు ఉన్నటువంటి శ్మశాన వాటికలో ఇక్కడ అంత్యక్రియలు జరిగినటువంటి ప్రాంతాన్ని కూడా కబ్జా చేసినట్టుగా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూస్తున్నటువంటి ఈ కనీలు కూడా మొత్తం కనీలు బాతి దీన్ని మొత్తం వాళ్ళ ప్రెమిసెస్లోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇది కూడా మొత్తం 10 ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కానీ అంతకుముందు వారి తాత ముత్తాతలు కూడా ఎవరు దీన్ని జోలికి రాలేదు. కానీ ఇదివరకు ఉన్నటువంటి 60 ఎకరాల భూమిలో దాదాపు ఒక
50 ఎకరాల భూమిని అమ్ముకున్న తర్వాత మళ్ళీ ఉన్నటువంటి వాళ్ళ ఆలోచనలు కూడా ఈ శ్మశాన వాటిక మీద పడిందని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. దీన్ని కూడా కబ్జా చేసి ఇప్పటికే కొంతమందికి అమ్మినట్టుగా తెలుస్తుంది. మరింత కూడా దీన్ని అమ్ముకోవడం కోసమే మళ్ళీ కబ్జా చేసి తమ తాత ముత్తాతల పేరు మీద ఉందన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. కానీ ఇక్కడ ఊరి కోసము ఇచ్చినటువంటి ఈ భూమి ఖచ్చితంగా ఊరికే చెందుతుంది. ఇక్కడ తమ తాత ముత్తాతలు అంటే వాళ్ళే ఒక 70 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంతకుముందు వారి తాత ముత్తాతలు చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి వాళ్ళను కూడా ఇక్కడే అంత్యక్రియలు చేశారు, దహన సంస్కారాలు చేశారు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఊరికి సంబంధించినటువంటి ఆ భూమిగా దీన్ని చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికీ అధికారులు వెంటనే జిల్లా కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి దీనిపై కింది స్థాయి అధికారులకు కూడా అంటే ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా స్పందించి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి కబ్జా చేసినటువంటి ప్రాంతాన్ని మొత్తం ఆ బోర్డర్ను మొత్తం డిస్మెటల్ చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి కనీలను తొలగించిన తర్వాత ఈ ప్రాంతం కూడా తమదే అన్నటువంటి ఒక ధీమా మాత్రం ఇక్కడ గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నట్టే. అధికారులు కూడా గ్రామస్తులకు సపోర్ట్ చేస్తున్నారు. కానీ తను మాత్రం ఇది ఖచ్చితంగా నాదే అన్నటువంటి ఒక వాదనతో ఉన్నారు. అయినప్పటికీ కూడా గ్రామస్తులు మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదు. ఇది 400 ఏళ్ల నుంచి ఉంటున్నటువంటి ప్రాంతం కాబట్టి ఇది ఖచ్చితంగా మళ్ళీ 4 గ్రామాల పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మళ్ళీ శ్మశాన వాటికకే వదిలేయాలన్నటువంటి ఒక విజ్ఞప్తిని ఇక్కడ అధికారులకు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మరికొంతమంది యూత్ ఉన్నారు. ఇక్కడ వాళ్ళతో కూడా మనం మాట్లాడదాము. బ్రదర్, మీరు చెప్పండి, ఇప్పటివరకు ఏంటంటే మా తాత ముత్తాతల నుంచి 400 ఏళ్ల నుంచి ఇక్కడ ఖచ్చితంగా శ్మశాన వాటిక ఉందని చెప్పి మీ గ్రామ పెద్దలు చెప్తున్నారు. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మీ ఆలోచనలు ఎట్లా ఉంటున్నాయి? నిజంగా ఈ సిచ్యువేషన్ మీరు ఎట్లా చూస్తున్నారు? అయితే నాకు గుర్తున్నప్పటి నుంచి అయితే మా తాతల వాళ్ళు చెప్పింది ఇంతకుముందుకు 100 ఏళ్ళ నుంచి చెప్పింది అది వాస్తవమే. ఇక్కడ దాదాపు చూసుకుంటే 2 ఎకరాలలో మొత్తం సమాధులే ఉన్నాయి. తీసిన వాళ్ళకి ఆ సమాధులు అయితే ఏదైతే జేసీబీలతోటి ట్రాక్టర్లతోటి వెలికి తీసిరో మొత్తం సమాధులు బొక్కలన్నీ బయటపడ్డాయి. అది మీరు చూసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే వాళ్ళ పూర్వీకులు ఇది శ్మశానానికి కానీ కేటాయించిన స్థలం, ఇది స్థలం కేటాయించారు. అది అంతలోనే ఉన్నది. రికార్డు ప్రకారంగా మన గ్రామస్తులు చేసుకోలేకపోయారు. ఆ రికార్డు ప్రకారంగా అయితే ఇప్పుడైతే ఏదైతే వాళ్ళ పేరు మీద చూపిస్తుందో ల్యాండ్ రేట్లు పెరిగినాయో అదొక్కటి దృష్టిలో పెట్టుకొని ల్యాండ్ రేట్ పెరిగిన కారణంగా శ్మశాన వాటికకి ఇచ్చిన జాగాను మళ్ళీ వాళ్ళ పేరు మీద వస్తుందని వేరే వాళ్ళకు అమ్మడానికి ప్రయత్నం చేసి ఈ సమాధులన్నీ గులగొట్టి ఈ మొత్తం ల్యాండ్ మొత్తం కబ్జా ఫినిషింగ్ చేసుకొని లెవెల్ చేసుకొని మొత్తం సమాధులకు వెళ్ళి పాతిపెట్టిన అస్థికలు కూడా బయటకు వెళ్ళే అంత లోతులో వీళ్ళు చదును చేసి ఇప్పుడు ఎటు కాకుండా ఈ ల్యాండ్ను మా కబ్జాలు ఉంది కాబట్టి మేమే అనుభవిస్తాం, మేమే అమ్ముకుంటాం అని చెప్పి ఆల్రెడీ అమ్మేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటా ఇలా ఊరు వాళ్ళని వస్తే వాళ్ళ మీద ఊరు వాళ్ళను మాలాంటి యూత్ ముంగట్టుకు వస్తే వేరే ఊరోళ్ళని పక్క ఊరోళ్ళని తీసుకొచ్చి మా మీద కేసులు పెట్టుకుంటా ఈ జాగాని కబ్జాలో తీసుకోవాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇది ఒక నిమిషం. అయితే మేము కోరుకునేది ఒకటే, కలెక్టర్ గారు కానీ పై అధికారులు దీనికి సంబంధించి వాళ్ళ పూర్వీకులు ఇచ్చినది వాళ్ళ పూర్వీకులే చెప్తా ఉన్నారు. మేము ఈ జాగాను శ్మశాన వాటిక కోసం మేము ఇచ్చేసాము కాబట్టి మేము దానికి సంబంధం లేని వాళ్ళ పూర్వీకులు వాళ్ళ తరపున ఉన్న పాలలు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ దృష్టిలో పెట్టుకొని సంబంధిత అధికారులు మాకు న్యాయం చేసి ఈ శ్మశాన వాటికని కాపాడాల్సిందిగా మేము కోరుతాం. ఓకే, ఇక్కడ అనొచ్చు, ఇక్కడ కాదేది కబ్జాకు అనర్హం అన్నట్టు శ్మశానాన్ని కూడా కబ్జా చేసేటువంటి పరిస్థితులకు కాలం మారిపోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు తమ తాత ముత్తాతల నుండి ఉన్నటువంటి సమాధులన్నీ ఈ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి ఆ సమాధులన్నీ తొలగించి తమ ఆత్మాభిమానాన్ని, తమ పూర్వీకుల మీద ఉన్నటువంటి గౌరవాన్ని కూడా మొత్తం తొక్కివేశారన్నటువంటి ఒక ఆందోళన, తమను ఒక విధంగా ఎంతో ప్రేమ పెంచుకున్నటువంటి తమ పూర్వీకుల సమాధులను తొలగించి తమను అవమానపరిచారన్నటువంటి ఆవేదన మాత్రం ఇక్కడ శ్మశాన వాటికలో దహన సంస్కారాలు చేసి సమాధులు నిర్మించుకున్నటువంటి వారందరి బాధ మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. మరికొంతమంది మనం యువతతో మాట్లాడదాం. బ్రదర్, ఇప్పటి వరకు చూసినట్టయితే ఇక్కడ సమాధులను కూడా కబ్జా చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఊరి కోసం ఎవరైనా త్యాగం చేస్తూ ఉంటారు, ఊరి కోసం నిలబడేటువంటి పరిస్థితి ఉంటాయి. కానీ ఇన్నేళ్ల నుండి జరుగుతున్నటువంటి ఒక వ్యవస్థను ఇంతమంది కూడా సమాధులను తొలగించి ఇక్కడ కబ్జాలు చేసి అమ్ముకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? మరి కాలం ఎట్లా పోతుంది? రేపు మీ భవిష్యత్ తరాలకు కూడా ఎవరైనా చనిపోతే కూడా శ్మశాన వాటిక లేకపోతే ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? ఇక్కడ ఏం జరిగిందంటే విషయము 65 ఎకరాలు, ఇద్దరు పట్టదారులు అన్నదమ్ములు, శ్రీనివాసరెడ్డి పెద్ద ఆయన, రామరెడ్డి చిన్న ఆయన. ఈ ఇద్దరు పంచౌట్లు పంచుకునేటప్పుడు ఏం జరిగిందంటే ఈ శ్మశాన వాటికి 5 ఎకరాలు ఉంటుంది. ఈ శ్మశాన వాటిక ఉందని శ్రీనివాసరెడ్డి గారికి వాళ్ళ డాడీ రామరెడ్డి శ్రీనివాసరెడ్డి వాళ్ళ డాడీ ఏం చేసిండు, ఈ 5 ఎకరాలు వదిలిపెట్టి శ్రీనివాసరెడ్డికి 30 ఎకరాలు పంచిచ్చిండు, ఈయనకు 35 ఎకరాలు పెట్టిండు. నీకు శ్మశాన వాటిక కలుస్తుంది కదా, మీకు శ్మశాన వాటిక కలుస్తుంది కాబట్టి నీకు 35 ఎకరాలు అటే పెడుతున్నా, ఎప్పుడైనా ప్రజలకే చెందుతుంది కాబట్టి 35 ఎకరాలు ఈయనకు పెట్టిండు, రామరెడ్డి వాటాకు పెట్టిండు, శ్రీనివాసరెడ్డి వాటాకు 30 ఎకరాలు పెట్టిండు. అది ఆయన కూడా 35 ఎకరాలు పెట్టాలి కదా. అట్లా అనుకున్నప్పుడు ఈ శ్మశాన వాటిక లేకపోతే ఆయన కూడా పాటకు అట్లా పెట్టాలి కదా. అది వదిలిపెట్టి ఈయనకు పెట్టిండు. దీన్ని ఏం చేసిండంటే
ఈయన అక్కడ ఇంకో 15 ఎకరాల దాకా అమ్ముకున్నాడు. ఆ అమ్ముకోగా మిగిలిందంతా ఈడికి వచ్చింది. ఇప్పుడు ఈ శ్మశాన వాటికకి దీన్ని కులగొట్టి దీన్ని కూడా ఇక కబ్జా పెట్టుకొని అమ్ముకుందామని చూసిండు. ఇందులో నుంచి ఇది మేము కొంతమంది ఊర్లో పెద్ద మనుషులు వీళ్ళందరూ కలిసి ఏం చేశారు, ఇది అన్యాయం, ఇక్కడ మొత్తం ఇంతగానో ఇంత అన్యాయం జరుగుతుందని చెప్పి ఆపడం జరిగింది. ఆపడం జరిగితే కలెక్టర్ గారికి ఇట్లా కంప్లైంట్ చేయడం వల్ల ఆపడం జరిగితే ఏమైంది, ఇందులోకి మేము ఎట్లయినా గెలిచే పరిస్థితి లేదని ఇందులోకి ఒక మన పాముకుంట నరసింహులు అని చెప్పి ఎస్సీ క్యాండిడేట్ని తీసుకొచ్చి 25 గుంటలు వీళ్ళు ఎంటర్ చేసిరు. వీళ్ళు ఈయనకి నక్ష బాటను అమ్మిర్రు. నక్ష బాటను అమ్మి ఈయనతో ఎట్లయినా గెలవలేరు, ఈ ఊరు ప్రజలకు సమస్య కాబట్టి దళితులను ఎంటర్ చేసి దళితులను ముంగటేసి 25 గుంటల కడీలు వేసేది ఉంటే మొత్తం 3 ఎకరాలకు కడీలు వేసి 4 ఎకరాలకు కడీలు వేసుకున్నాడు ఈ యొక్క 25 గుంటల పేరు మీద ఈయన ముంగటేసి. దానికి మేము మొన్న ఎంఆర్ఓ గారు కూడా కంప్లైంట్ చేసాం. సార్ కూడా ఇప్పుడు వచ్చి ప్రజెంట్ ఎంక్వైరీ చేస్తారు. మొన్న కలెక్టర్ గారు ఈ కడీలు అనేది ఏవైతున్నాయో తొలగించాలని చెప్పింది. తక్షణ కర్తవ్యం మీరు తొలగించాలి, దీన్ని ఇది అన్యాయం అని చెప్పి కలెక్టర్ గారు కూడా నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ కూడా ఇదే పరిస్థితి ఇక్కడ జరుగుతుంది, కొనసాగిస్తున్నాం. మేమేం కోరుకుంటున్నామంటే ఇలా దీని వెనుక కూడా కొంతమంది 2-3 పెద్ద తలకాయ ఒక పెద్ద మనుషులు ఉన్నారు, 2-3 వాళ్ళకి విజ్ఞప్తి. ఇక్కడ నక్ష ఉంది, ఇందులో ఇప్పటిదాకా చూపించడం నక్ష. ఈ నక్ష బాట లేదని వాళ్ళు నక్ష బాట ఇంత క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ ఫస్ట్ దీన్ని కబ్జా పెట్టిందే బాట. ఆయనకు అమ్మింది 25 గుంటలు అమ్మింది ఏదైతే ఉందో అది నక్ష బాట. ఆ 25 గుంటలు అమ్మింది నాకు పట్టా ఉంది అన్న ఒక పేరుతోటి ఆయన మా ముంగడికి వచ్చి మేము ఎవరైతే ముందుకు పోతున్నామో వాళ్ళ మీద మా మీద కేసులు పెడదామని చెప్పి నిన్న కూడా పోయి పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీనికి పాముకుంట నరసింహులు దానికి ఈయన విలేజ్లో ఒక్క ఊళ్ళో ఒక్క సపోర్ట్ చేయకపోతే బొనుగుల నుంచి చిన్నరామచర్ల నుంచి పబ్లిక్ని పట్టుకొచ్చి ఇక్కడ దౌర్జన్యం చేస్తారు. దీనికి మాకు తగిన 100% మాకు న్యాయం జరగాలని చెప్పి ఇప్పుడు మేము ఎస్ఐ గారికి కానీ కలెక్టర్ కానీ వీళ్ళందరూ కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఇక్కడ వరకు నడుస్తుంది. ఇప్పుడు అధికారులు వచ్చారు, ఎంఆర్ఓ గారు వచ్చారు, ఇప్పుడు చూస్తున్నారు ప్రస్తుతానికైతే ఆ ప్లేస్లో అంతా చూస్తున్నారు. ఇప్పుడు మీకు అనిపించిన దాని ప్రకారము వారి ఆలోచన విధానం ఎట్లుంది, నిజంగా ఆ పరిస్థితి ఇప్పుడు నక్ష కూడా ఇప్పుడు మనం చూసాం, వారు కూడా అంతా పరిశీలించిన తర్వాత వారి ఆలోచన విధానం ఎట్లా ఉంది, సానుకూలంగా ఉందా లేకపోతే దీన్ని ఇంకా పరిశీలించి తర్వాత ఏమైనా చెప్తామంటున్నారా? సారు ప్రజెంట్ అన్ని ఎంక్వైరీ చేస్తుండు, అడుగుతుండు. అదే మరి వాళ్ళకు కూడా 35 ఎకరాలు ఎందుకు పెట్టిండు, రామరెడ్డికి ఎందుకు పెట్టడం జరిగింది, ఆయనకు 30 ఎకరాలు ఎందుకు పెట్టడం జరిగింది అని చెప్పిండు. శ్రీనివాసరెడ్డి వచ్చి ఎంఆర్ఓ గారికి స్టేట్మెంట్ ఇచ్చారు, లిఖితపూర్వకంగా స్టేట్మెంట్ ఇచ్చిండు. అక్కడ ఏమని, మేము ఈ 5 ఎకరాలు ఎక్కువ ఎందుకు పెట్టినామంటే రామరెడ్డికి మా సోదరుడు తమ్మునికి రామరెడ్డికి ఎందుకు పెట్టినామంటే ఈ శ్మశానవాడికి 5 ఎకరాలు ఉంది కాబట్టి మేము ఆయనకు పెట్టినామని లిఖితపూర్వకంగా రాసిచ్చిండు. అది ఇప్పుడు సార్ కూడా ఇక్కడ ఫిజికల్ ల్యాండ్ మీదకి వచ్చి ఎంక్వైరీ చేస్తుండు. ఇది రామరెడ్డికి సంబంధించినటువంటి ప్లేస్, ఇది రామరెడ్డికి సంబంధించిన ప్లేస్ శ్మశాన వాటిక కాదు. 35 ఎకరాలు మేము శ్మశాన వాటికి 5 ఎకరాలు ఉన్నదని చెప్పి వదిలిపెట్టి ఆయనకు కూడా ఇక్కడ వంచిచ్చిండు. దాన్ని కొనసాగుతుంది, అదే పట్టల కొనసాగుతుంది. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి రామరెడ్డి ఇద్దరు అన్నదమ్ములు, రామరెడ్డి కొడుకు ప్రవీణ్ రెడ్డి. ఓకే, ఇక్కడ మనం గమనించాల్సింది ఎందుకంటే మొత్తం 65 ఎకరాల భూమిని ఇక్కడ వీళ్లకు అంటే శ్రీనివాస్ రెడ్డి రామరెడ్డికి సంబంధించినటువంటి మొత్తం పూర్తి భూమి 65 ఎకరాలు. ఈ 65 ఎకరాలు 35 ఎకరాల భూమిని రామరెడ్డికి రాసిచ్చారు. శ్రీనివాస్ రెడ్డి 30 ఎకరాల భూమి తీసుకున్నాడు. ఎందుకంటే ఇది ఒక 5 ఎకరాల ప్రాంతం అంతా శ్మశాన వాటికకు సంబంధించింది కాబట్టి ఎక్స్ట్రా ఇతని పేరు మీదనే ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా అధికారుల ముందు లిఖితపూర్వకంగా కూడా ఇది శ్మశాన వాటికకు సంబంధించింది కాబట్టి ఇక్కడ 30 ఎకరాల భూమును శ్మశాన వాటికకు 5 ఎకరాలు ఉంటుంది కాబట్టి ఈ 5 ఎకరాల భూమి కేవలం శ్మశాన వాటికే సంబంధించింది అన్నటువంటి లిఖితపూర్వకంగా కూడా పంచుకున్నటువంటి విషయాన్ని కూడా క్లియర్గా రాసిచ్చారు. అయినప్పటికీ కూడా ఇక్కడ రామరెడ్డికి సంబంధించినటువంటి కొడుకు ప్రవీణ్ కుమార్ తను కూడా తన విషయాలను కూడా అంటే కొంత భూమిని అమ్ముకోగా ఉంది, మిగిలినటువంటి భూమిని కూడా ఈ ప్రాంతాన్ని కూడా తన ఆధీనంలోకి తీసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మరికొంతమంది ముందే కొంతమందికి వేరే ఇతరుల పేర్ల మీద పట్టా చేపించిన తర్వాత ఆ పట్టా భూమి కూడా ఉన్నటువంటి నక్షలో ఉన్నటువంటి రోడ్డును కబ్జా చేసి ఆ రోడ్డును కూడా అటు జరపడం వల్ల ఇప్పుడున్నటువంటి మనం నిలబడుతున్నటువంటి ప్రాంతం కూడా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేశారో వారి పేరు మీద ఉంది కాబట్టి వాళ్లను ముందు వేసి మళ్ళీ ఉన్న 5 ఎకరాల భూమిని కూడా కబ్జా చేద్దామన్నటువంటి ఆలోచన చేస్తున్నారని చెప్పి అంటున్నారు. కానీ ఆ 25 గుంటల భూమికి సంబంధించి కాకుండా మొత్తం 3 ఎకరాలకు సంబంధించినటువంటి కూడా పూర్తిగా ఇక్కడ కనీలు వాతడంతో ఇక్కడ గ్రామస్తులు కూడా అలర్ట్ అయ్యారు. ఇక్కడ గ్రామస్తుల నుండి ఎట్లాంటి సపోర్ట్ లేకపోవడంతో చుట్టుపక్కల గ్రామస్తుల నుండి కూడా కొంతమంది మనుషుల్ని తీసుకొచ్చి తమ గ్రామస్తుల్ని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేశారు, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు, ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేశారు. అందరూ సానుకూలంగానే ఉన్నట్టుగా కనిపించింది. వెంటనే స్పందించినటువంటి అధికారులు కూడా ఎక్కడికక్కడ దీన్ని పూర్తి పరిశీలన మాత్రం చేస్తున్నారు. కానీ
ఇప్పటికైనా అధికారులు ఒక విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. ఒక గ్రామానికి, ఎందుకంటే సమాజం పుట్టనుంది, మళ్ళీ చావనుంది. ఇట్లాంటి సమాజంలో చనిపోయినటువంటి వాళ్ళకు కూడా ఒక విలువనిచ్చేటువంటి భూమి ఒక శ్మశాన వాటికనే కాబట్టి ఇక్కడ ఆ గౌరవం లేకుండా కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు తలెత్తున్నాయంటూ ఒక ఆవేదన మాత్రం ఈ పోచన్నపేట గ్రామస్తుల్లో వ్యక్తం అవుతుంది. ఇప్పటికీ జిల్లా కలెక్టర్ గారు స్పందించిన తీరుపై కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ దీనిపై మళ్ళీ ఎవరి ప్రలోభాలకు ఎవరు లోను కాకుండా తమ గ్రామానికి సంబంధించినటువంటి శ్మశాన వాటిక తమ గ్రామానికే చెందే విధంగా అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలన్నటువంటి ఒక విజ్ఞప్తిని మాత్రం పోచన్నపేట గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గ్రామస్తులు చెప్తున్న దాని ప్రకారం ప్రస్తుతం మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ ప్రాంతం, ఈ మడులు కూడా దాదాపు గతంలో ఈ శ్మశాన వాటిక పరిధిలోనే ఉండేటివని చెప్పి అంటున్నారు. ఇది కూడా కబ్జా చేశారని చెప్పి ఆరోపిస్తున్న నేపథ్యంలో అసలు ఇక్కడ ఉన్నటువంటి కొత్త రోడ్డు వేశారు, ఇది కబ్జా చేసి కొత్త రోడ్డు వేశారని చెప్పి ఇక్కడ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతం అంతే గతంలో శ్మశాన వాటికకి వెళ్లాల్సినటువంటి ఆ రోడ్డు మాత్రం ఈ తాటి చెట్టు అవతల నుండి ఉందని చెప్పి అంటున్నారు. ఇక్కడ ప్రస్తుతానికి ఒక బావి కనిపిస్తుంది, ఆ బావి అవతల నుండే ఆ రోడ్డు ఉన్నది. ఇదంతా కూడా కబ్జా చేసి మొత్తం పొలం నాటు పెట్టారని చెప్పి గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో కొద్దిగా జరుపుకుంటూ రోడ్డునే లోపలికి జరిపి మిగిలిన ప్రాంతం అంతా కబ్జా చేసేటువంటి కుట్రలు జరుగుతున్నాయని చెప్పి చెప్తున్న నేపథ్యంలో అసలు మిగిలిన విషయాలు కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏందన్న అసలు మీ గ్రామంలో ఇక్కడ శ్మశాన వాటికనే కబ్జా చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అసలు ఇట్లా దీని అసలు భూమి ఎవరి పేరిట ఉంది? ఈ శ్మశాన వాటికకి సంబంధించి గ్రామస్తులందరికీ ఉపయోగపడాలన్న ఉద్దేశంతో 400 ఏళ్ల నుండే ఇక్కడ మీకు అనుకూలంగా ఉందని చెప్పి అంటున్నారు, గ్రామానికి ఇచ్చినని. మరి ఇప్పుడు ఎందుకు ఇట్లాంటి కబ్జాలకు పాల్పడుతున్నారు? మా దురదృష్టం సార్, ఎందుకంటే ఇక్కడ మా పూర్వీకుల నుంచి ఇది ఎన్ని వందల సంవత్సరాల నుంచో తెలియదు. ఈ ఊరు పుట్టి నుంచి ఇక్కడ శ్మశాన వాటికి ఉన్నది నిజం. నేను కూడా 50 సంవత్సరాలు ఉన్నా, మా అన్న 70-75 సంవత్సరాలు ఉన్నాడు. మా పూర్వీకులందరినీ ఇక్కడే మేము ఖననం చేసుకుంటాం. ఇక్కడ కాల్చే స్థలం కాదు, బొందలు పెట్టుకుంటారు. ఇక్కడ వెంకటరామరెడ్డి దొరగారని బచ్చన్నపేట ఆయన వాస్తవ్యులు. ఆయనకి ఇక్కడ 200-300 ఎకరాల భూమి ఉంటుంది. ఆయన ఆ క్రమంలో ఇక్కడ 6 ఎకరాల సుమారు, మేము కొలతేసుకోలేం, చెప్తలేం కానీ సుమారు ఒక 5 నుంచి 6 ఎకరాల పొలం వదిలేసి ఆ అవతలున్న గుర్రాల పాపిరెడ్డి అనే ఆయనకు టెనెన్స్ ఇచ్చిండు. ఆ టెనెన్స్ ఇచ్చిన క్రమంలో వాళ్ళ పూర్వీకుల నుంచి ఇది ఇట్లే ఉన్నది, ఎవరు మమ్మల్ని ఏమనలే. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడ మా గ్రామ పంచాయతీ బోర్వేలు ఉన్నది, బావి ఉన్నది, మంచినీటి బోర్లు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ మా గ్రామంకి ఇక్కడ నుండే సేవలు అందుతున్నాయి. ఈ గ్రామంలో ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నడూ ఎవరు రాలేదు, మమ్మల్ని ఎవరేమనలేదు. ఈ 2024 నుంచి మాత్రమే ఒక పాస్బుక్ పట్టుకొని ఇది నాది అని ఇక్కడ గోరీలు నైట్ జేసీబీలు పెట్టి గోరీలు తీస్తే మేమందరం కలెక్టర్ గారిని కలిసినాం, ఎంఆర్ఓ గారిని కలిసినాం, ఏసీపీ గారిని కలిసినాం. అప్పుడు ఉన్న ఏసీపీ పోలీస్ సిబ్బంది అందరూ వచ్చినారు. వచ్చి ఇక్కడ జరిగిన క్రైమ్ను మొత్తం తీసి వాళ్ళు ఎవరైతే నా పట్టేదారు అని ఉన్న ప్రవీణ్ రెడ్డి వాళ్ళ అమ్మను ఇద్దరి పేరు మీద ఒక 4 సెక్షన్ల కింద వాళ్ళ కేసు పెట్టి కోర్టుకు పంపించినారు. మేము గ్రామస్తులం కూడా ప్రైవేట్ కేసు వేసినాం. అప్పుడు కూడా కోర్టు వీళ్ళపై రెఫర్ కేసు వేసింది. అది కోర్టు అక్కడ ఉండంగానే, కోర్టులో కేసు ఉండంగానే ఈ మధ్యలో మళ్ళీ మొదలుపెట్టారు. ఎందుకంటే ఇగో ఇక్కడ మీరు చూస్తున్నది ఇది అసలు యాక్చువల్ రోడ్డు, ప్రభుత్వం పానాది. ఇందులో నక్షలో ఉన్న పానాదిని ఇక్కడున్న వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేసి 25 గుంటలు. ఆయన ఏం చేసి ఈ మధ్య కాలంలో ఇక్కడ వరకు పొలం వచ్చగట్టిండు. ఆ మిగతా ఆక్యుపై చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తుండే. అయినా మేము ప్రభుత్వాధికారుల దృష్టికి వెంటనే తీసుకుపోతూనే ఉన్నాం. అయినా కానీ వాళ్ళు ఆగకుండా ఎవరు బలం ఉందో వెనుక బ్యాక్గ్రౌండ్ ఇంత పెద్ద వర్క్ నడుస్తుందంటే మామూలుగా ఏముండదు, ఎవరో బ్యాక్గ్రౌండ్ ఉండి ఉంటారు. కొంతమంది పేర్లు తెలుస్తున్నాయి, కాకపోతే పూర్తిగా తెలియకుండా మేము ఆరోపణ చేయలేము. కానీ ఇది వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది మీరు రెఫర్ చేయాల్సిన అంత కాదు. ఇది ఒక మనిషి తల్లి గర్భంలో పుడితే చివరికి పోయేది భూగర్భంలోకి. ఇది భూగర్భం. ఈ భూగర్భం మీద ఇంత దుశ్చర్యలకు పాల్పడొద్దని మేము 2 సంవత్సరాల నుంచి వేడుకుంటున్నాం. అయినా తను పట్టు వదలకుండా ఈ 16వ తేదీన రోజు కనీలు వేస్తున్నాడు. ఈ కనీలు వేస్తుంటే మేము మళ్ళీ కలెక్టర్ గారిని కలిసినాం. ఇక్కడున్న అధికారులను కూడా కలిస్తే వాళ్ళకి పట్టా ఉందని మమ్మల్ని కొంచెం అవాయిడ్ చేసిర్రు. ఆ క్రమంలో మేము డైరెక్ట్గా కలెక్టర్ గారిని కలిసినాం. కలెక్టర్ గారి ఆదేశాలు ఏమంటే అది ఖచ్చితంగా పట్టానా ఏదా కాదు, అక్కడ ఉన్నది ఏంది మొత్తం శ్మశాన వాటిక కాబట్టి దాని చుట్టూ ఎవరైనా ఫెన్సింగ్ చేసినా ఏది చేసినా పూర్తిగా తొలగించాలని ఎంఆర్ఓ గారికి ఆదేశాలు ఇచ్చినారు. వారు వచ్చి ఇక్కడున్న ఖనీలను తీసి ఈ రోడ్డును మళ్ళీ పునరుద్ధరణ చేసినారు. ఇప్పుడు ఇది వేసిన దీన్ని ఏం చేస్తూ ఉంటారు ఈ పొలాన్ని కూడా? మరి ఇదైతే పర్టికులర్ రోడ్ ఇది. ఇప్పుడు ఎంఆర్ఓ గారు మీ ముందే ఇప్పుడు వచ్చి పరిశీలన చేసుకున్నారు, మొత్తం ఎంక్వైరీ చేసుకున్నారు.
తను ఏం రిపోర్ట్ రాస్తాడు ఏందనేది ఇక ఆయన చేతిలో ఉన్నది. ప్రస్తుతానికైతే ఇది కోర్టులో ఉన్నది. కలెక్టర్ గారే మాకు సహకారం చేసింది. పోచనపేట గ్రామస్తులకు నిజంగా చెప్పాలంటే ఒక దేవుని లాగా మాకు అండగా నిలిచిండు. ఆయనకు మేము మా పోచనపేట గ్రామం తరఫున అందరం కృతజ్ఞత తెలియజేస్తున్నాం. గ్రామస్తులు ఒక్కసారి మాత్రం తమ విజ్ఞప్తిని మాత్రం అందరూ కొంతమంది కావాలని చేస్తున్న నేపథ్యంలో వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై స్పందించినటువంటి కలెక్టర్ గారికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు. ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఉన్నటువంటి రోడ్డు మాత్రం అక్కడ మనం చూస్తున్నాం, అది స్ట్రైట్గా అక్కడి నుండి ఇక్కడ స్ట్రైట్గా వెళ్ళేటువంటి రోడ్డు. కానీ ఈ ప్రాంతం అంతా కూడా కావాలని రిజిస్ట్రేషన్ చేపించి ఉన్నటువంటి వాటన్నిటిని సాఫ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని రోడ్డును కూడా ఇటు తరలించేటువంటి ప్రయత్నం చేశారని చెప్పి అంటున్నారు. మొత్తానికి ఒక శ్మశాన వాటికకు ఊరికి ఉండాల్సినటువంటి శ్మశాన వాటికను కూడా ఇక్కడ కబ్జా చేసి తమ ఊరికి ఉన్నటువంటి ఉన్న శ్మశాన వాటికను వదిలిపెట్టాలి. అలాగే తమ పూర్వీకుల సమాధులు కూడా నిర్మించుకున్నటువంటి నేపథ్యంలో తమ ఆత్మాభిమానాన్ని ఆత్మ గౌరవాన్ని పూర్వీకుల మీద ఉన్నటువంటి ఒక భక్తి శ్రద్ధల్ని కూడా కాపాడాల్సినటువంటి విజ్ఞప్తి మాత్రం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొంత సానుకూలంగానే ఉన్నారు. కానీ మళ్ళీ ఇట్లాంటి చర్యలకు పునరావృతం కాకుండా ఉండాలంటే ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలన్నటువంటి విజ్ఞప్తిని మాత్రం గ్రామస్తులు చేస్తున్నటువంటి పరిస్థితి. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచనపేట గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.